పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదండి. వారికి చదువు మీద ఏకాగ్రత కుదరట్లేదు. అన్ని పనులు చక్కగా సజావుగానే చేస్తున్నారు గానీ, మాకు కాన్సంట్రేషన్ కుదరట్లేదని చెప్పని వాళ్ళు మాకు కంప్లెయింట్ చేస్తున్నారండి చదువు విషయంలో అని అనుకున్నప్పుడు, తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త అనునయాన్ని చూపెడుతూ అంటే వాళ్ళని జాగ్రత్తగా చదువుకో నాన్న అట్లా ఏమి ఉండదు. హాయిగా నువ్వు చదువుకోగలుగుతావు అని చెప్పని వాళ్ళకి ధైర్యం చెప్తూ, వాళ్ళకి చదువు పట్ల ఏకాగ్రత కుదరడానికి గాను చేసుకోదగినటువంటి తేలికైనటువంటి పరిహారం ఏదైతే ఉందో, దాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. అశోక వృక్షము ఇది మనందరికీ కూడా తెలిసినటువంటిదే. అశోకపు చెట్టు, దాని పేరే అశోకం, శోకం లేకుండా చేసేటువంటిది అని అర్థం. అటువంటి ఆ అశోక వృక్షానికి సంబంధించిన ఆకులు గురువారం రోజు ఇంటికి తీసుకురండి. ఇన్ని ఆకులు అని దీనికి ఏమీ లెక్కలేదు. అయినంత వరకు దొరికిన ఆకులు తీసుకొచ్చి ఆ ఆకులతోటి ఒక తోరణం కట్టండి. అంటే ఎట్లా అయితే మనం మామిడి తోరణం కట్టుకుంటామో అట్లా ఈ అశోకపు ఆకులతోటి ఒక్కొక్క ఆకు ఒక ఆకు పక్కన ఒక ఆకుగా పెట్టి చక్కగా వాటితో తోరణం కట్టండి. ఇలా కట్టినటువంటి ఈ తోరణాన్ని మీ పిల్లలు ఎక్కడైతే చక్కగా కూర్చొని చదువుకుంటూ ఉంటారో ఆ గదికి సంబంధించినటువంటి గడపకి అలంకారంగా కట్టండి. ఇంతే మీరు చేయవలసింది. ఇది ఏదైనా సరే గురువారంతో మొదలుపెట్టి వరుసగా 3 గురువారాల పాటు చేయండి. ప్రతి గురువారం కూడా అశోకపు ఆకులు తీసుకురావాలి, వాటితో తోరణం కట్టాలి, దాన్ని గడపకు వేలాడదీయాలి. ఎక్కడైతే పిల్లలు కూర్చొని చదువుకుంటారో వాళ్ళ స్టడీ రూమ్ ఏదైతే ఉందో ఆ స్టడీ రూమ్కి ఉన్నటువంటి గడపకు కట్టాలి. మళ్ళీ గురువారం వచ్చింది, మళ్ళీ ఆకులు తీసుకురండి, మళ్ళీ కొత్త తోరణం కట్టండి. పాత తోరణం తీసేసి ఎవరు తొక్కనటువంటి చోట మీరు హాయిగా ఆ తోరణాన్ని వదిలేసేయండి. ఇలా వరుసగా 3 గురువారాలు చేయండి. 3 గురువారాలు చేసిన తర్వాత ఒక గురువారం గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ 3 గురువారాలు, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 3 గురువారాలు. ఇలా వరుసగా 9 సార్లు చేయండి. 3 గురువారాలు చేయడం, గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ 3 గురువారాలు చేయడం, ఇంతే. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఎప్పుడైతే ఇది 9 సర్కిల్స్ పూర్తయిపోతుందో, 9 ఆవృతులు పూర్తయిపోతుందో, ఆ 9 ఆవృతులు పూర్తయ్యే లోపుగా మీరు కొన్ని అద్భుతాలు చూడగలుగుతారని చెప్పుకోవచ్చు. అంత తేలిగ్గా మనందరికి కూడా ఉపకరించేటువంటి చాలా తేలికైన, అద్భుతమైన, విశిష్టమైనటువంటి పరిహారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా రాజరాజేశ్వరి అష్టకాన్ని మనం అందరం కూడా శ్రవణం చేద్దాం. అంబా శాంభవి అంటూ తరిద్దాం. చాలామంది ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. అసలు కొంతమందికి అసలు ఇంటర్వ్యూలో రావు. వీళ్ళకి ఇంటర్వ్యూలో వస్తూ ఉంటాయి, కానీ ఇంటర్వ్యూలో మాత్రం సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. వీరికి అన్ని అవకాశాలు ఉన్నాయి, పుష్కలంగా వీరి దగ్గర కావాల్సిన ప్రజ్ఞాపాఠవాలు ఉన్నాయి, అన్ని విధములైనటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి, చక్కగా ఆన్సర్ కూడా చేయగలుగుతారు, కానీ లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇట్లా దెబ్బతిని ఇంటికి వస్తూ పాపం బాధలు పడుతూ ఉంటారు. అటువంటి బాధలు ఏవి కలగకుండా చక్కగా ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించడానికి, మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవడానికి, అంటే ముఖ్యంగా ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించుకోవడానికి గాను ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారం ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను. ముఖ్యంగా ఏం చేస్తున్నాం మనం ప్రతిరోజు కూడా అశోక వృక్షంతో మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చో అవన్నీ కూడా తెలుసుకుంటున్నాం కదా. అదే క్రమంలో ఈ ఇంటర్వ్యూలకు సంబంధించి కూడా అశోక వృక్షంతో ఎలా సాధించుకోవాలో మనకు ఉండేటువంటి లాభాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ రోజు ఇంటర్వ్యూ ఉందో ఆ రోజు అశోక వృక్షం దగ్గరికి పొద్దునే వెళ్ళిపోండి. వెళ్ళిపోయి 8 ఆకులు కోసి తీసుకొచ్చుకోండి. స్నానం చేసే వెళ్ళాలి, స్నానం చేయకుండా మాత్రం ఈ చెట్టును ముట్టుకోకూడదు. వెళ్ళిపోయి భగవంతుడికి నమస్కారం చేసుకొని ఆ చెట్టును తాకి కూడా ఒకసారి దండం పెట్టుకొని ఒక 8 ఆకులు కోసి తెచ్చుకోండి. ఈ 8 ఆకులు తెచ్చుకున్న తర్వాత 4 ఆకులు కలిపి ఒక ముడి వేసి దాన్ని ఒక మండలాగా ఏర్పాటు చేసుకోండి. మరో 4 ఆకులు కలిపి ముడి చేసి దాన్ని ఒక మండలాగా తయారు చేసుకోండి, గుత్తులు అనమాట. ఈ 2 గుత్తులు కూడా తీసుకువెళ్ళి ఇంటి మెయిన్ డోర్ ఏదైతే ఉందో, ముఖద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారానికి ఉన్నటువంటి గడపకి అటువైపు ఇటువైపు కట్టేయండి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా కట్టేసిన తర్వాత
మీరు ఇంటర్వ్యూ కోసమని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందుగా మీ అమ్మగారిని గానీ, ఒకవేళ మీ అమ్మగారు అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉండేటువంటి పెద్దవారైనటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారిని గానీ, కాస్త అగరవత్తుల యొక్క పొగ ఈ ఆకులకు వేయమని చెప్పండి. అలా వారు ఆకులకి ఆ పొగ వేసిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందు ఈ ఆకులు రెండింటిని కూడా ఒకసారి తాకండి. అటువైపు ఇటువైపు కట్టారు కదా, 4 ఆకులు కుడివైపు, 4 ఆకులు ఎడమవైపు గుత్తులు గుత్తులుగా కట్టారుగా, వాటిని ఒకసారి తాకి మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి, లేదా మీ ఇష్టమైనటువంటి దైవానికి నమస్కారం చేసుకోండి. మేము ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలని చెప్పి దండం పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి. ఖచ్చితంగా జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగం మీ సొంతమై తీరుతుంది. ఇటువంటి మరిన్ని భవ్యమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా శనివారాన్ని పురస్కరించుకొని గోవిందనామాలను శ్రవణం చేద్దాం. గోవింద గోవింద అంటూ తరిద్దాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామనమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కి